నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలోని చెన్నూరు రోడ్లో ట్రాఫిక్ సమస్య గురించి ఆటో వారితో ప్లాట్ఫామ్పై ఫ్రూట్స్ ఇతర వస్తువులు అమ్ముకునేవారిని కలిసి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమస్య పరిష్కారం వైపు దారి చూపారు. గతంలో కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ట్రాఫిక్ అంతరాయం కలిగించే బండ్లను వేరువేయడంపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆటోలు ఒక ఆటో తర్వాత మరొక ఆటో వచ్చే విధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా బుచ్చి ఎస్ఐకి సూచించారు. అలానే కూరగాయల మార్కెట్లో నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్లాట్ఫామ్పై ఫ్రూట్స్ ఇతర వస్తువులు అమ్ముకునేవారు ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా దుకాణాలను కొంచెం లోపల వైపుకు పెట్టుకుని అమ్ముకోవాల్సిందిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు, చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అవడం జరిగింది. కౌన్సిలర్లు, చైర్మన్ గారు, అదేవిధంగా నాయకులు, అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఇప్పుడే దేనివల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఆటో కార్మికులకు అందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో 2-3 రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరగద్ది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టంలో పెట్టబోతున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, సిఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా బుచ్చిరెడ్డిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలను పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో ఫ్రూట్స్ పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదేవిధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకోవైపు ఆలోచించాలి. కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరు మార్కెట్ లోకి పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయింది. వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్ లో ఏవైతే